మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నరేంద్ర మోడీని ఎక్కడో మన షర్మిల విమర్శించిందని నరేంద్ర మోడీ స్టేట్మెంట్కి షర్మిలకి మాటకి మాటేస్తే ఎట్టుంటది? విరితనం కాకపోతే స్టేటస్ మెయింటైన్ చేయాలా. ఇదివరకు పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శించాడంటే పార్టీ అధ్యక్షుడు ఆయన కాబట్టి, ఓ పార్టీకి నాయకుడు. ఇప్పుడు ప్రభుత్వంలో ఓ డిప్యూటీ సీఎం ఆయన కాబట్టి పవన్ ఎందుకు విమర్శించాలి? ఇప్పుడు దాంట్లో ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకుడు సవాల్ ఇక్కడ అంతే. చంద్రబాబు గారు కూడా అందుకే కదా, జగన్నే కదా విమర్శించేది. వాళ్ళ పార్టీలోనూ వైవి సుబ్బారెడ్డినో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డినో బొత్స సత్యనారాయణ విమర్శిస్తున్నారు. ఆయన లేదు కదా. టార్గెట్ ఉండాలా, అది సిస్టమ్. అదే అవును. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారంలో ఉంటే అందరికీ సమాధానం చెప్పేవారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈయన ముసలాయన అంటున్నారు పద్దాగా? ఇంతకుముందు చేయడం అంటే 76 ఏళ్లకి సంబంధించి ఇంకో 4 ఏళ్లలో 80 ఏళ్ళు వస్తాయి అనేటటువంటి మాట చెప్పడం. అంటే ప్రజలకైనా గుర్తు చేస్తున్నారా జగన్? మేబీ అంటే అది కొంత ఆయనలో ఉండేటటువంటి దాన్ని ఏమంటారు, చంద్రబాబు మీద ఉన్న ద్వేషం. అది ద్వేషపూరిత పదం. అది అనవసరం కూడా వాడటం నన్ను అడిగితే. అదే కదా, అంటే అంతకుముందు వాడారు ఎన్నికలకు ముందు, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు కొంచెం గ్యాప్. ఎలక్షన్స్ ముందు గుర్తు చేసే ఉద్దేశం అప్పుడు. అవును. ఇప్పుడు మళ్ళీ అనవసరమైనటువంటి మాట అది. దాన్ని తప్పిస్తే బెటర్ నన్ను అడిగితే. సార్ చంద్రబాబు నాయుడు